చెడ్డ కోతి వనమెల్లా చేరినట్టుగా తయారైంది ఐపీఎల్ పరిస్థితి. అవును. ఇప్పుడు ఐపీఎల్‌లో ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశాలు లేకపోవడంతో పాయింట్ టేబుల్స్‌లో చివరన ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ రేస్‌లో ఒక అడుగు దూరంలో ఉన్న జట్లను చావు దెబ్బతీస్తున్నాయి. ఐపీఎల్ చివరి దశకు వచ్చిన వేళ ఈ పరిణామాలు టాప్ జట్ల అవకాశాలను చావు దెబ్బతీస్తుంది. సాధారణంగా ఈ టైంలో టాప్ టీమ్స్ పాయింట్ల వేటలో సింహంలా గర్జించాలి. కానీ ఈ సీజన్ రివర్స్ గేర్ వేసింది. ప్లే ఆఫ్ ఆశలు ఎప్పుడో వదులుకొని బ్యాగులు సర్దుకుంటున్న బాటమ్ ఫోర్ పాయింట్ల జట్లు ఇప్పుడు టైటిల్ రేస్‌లో తోడేళ్ల వంటి జట్లకు చుక్కలు చూపిస్తూ వారి ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. తాము ఎలాగో మునిగిపోయాం కదా! పక్కనోణ్ణి ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వాలి అనే ధోరణిలో లోయర్ ఆర్డర్ జట్లు ఆడుతుంటే టేబుల్ టాపర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే టోర్నీ చివరి దశకు వచ్చినా కూడా ప్లే ఆఫ్స్‌కు ఒక్క ఆర్సీబీ జట్టు తప్ప ఏ జట్టు అర్హత సాధించలేదు. అన్ని టాప్ 3 జట్లను మిగతా ఎలిమినేట్ కాబోతున్నట్లుగా జట్లు ఓడించి చావు దెబ్బతీస్తున్నాయి. ఐపీఎల్ చివరి దశకు వచ్చిన వేళ జరిగిన మ్యాచ్లు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే టోర్నీ నుంచి తట్టాబుట్టా సర్దుకున్న ముంబై మే 14న ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్‌లో ఉన్న పంజాబ్‌ను ఓడించి వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక మే 15న ఇలాగే ప్లే ఆఫ్ రేస్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే ఎలిమినేట్ అయిన లక్నో ఊహించని షాక్ ఇచ్చి కంగు తినిపించింది. ఇక టాప్ 2 రేస్‌లో ఉన్న ఇంకా క్వాలిఫై కాని గుజరాత్ జట్టును మే 16న కోల్కతా నైట్ రైడర్స్ ఓడించి ఆ జట్టు ప్లే ఆఫ్ రేస్‌కు బ్రేక్ వేసింది. ఇక నిన్నటి మ్యాచ్‌లో ప్లే ఆఫ్ రేస్‌కు అడుగు దూరంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించి కోల్కతాలోని షాక్ ఇచ్చింది. మా చావు మేము చస్తాం. కానీ మిమ్మల్ని బతకనివ్వం అన్నట్లుగా ఎలిమినేట్ అయిన జట్లు ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్‌లో వెళ్లే జట్టును స్వేచ్ఛగా ఆడుతూ చావు దెబ్బతీస్తున్నాయి. మాకు ఎలాగో పోయేదేమీ లేదు అన్నట్టుగా తమతో పాటు మరికొన్ని జట్లను ఇంటికి తీసుకెళ్లే ప్రణాళికను ఈ ఎలిమినేట్ అయిన జట్లు పాటిస్తున్నాయి. టోర్నీ చివరి వారానికి వచ్చిన ఒక జట్టు తప్ప ఏ జట్టు ప్లే ఆఫ్ రేస్‌లో అర్హత సాధించలేకపోవడానికి అసలు కారణం అదే. ఏ జట్టుకు టాప్‌కు వెళ్లేందుకు ఏ జట్టు పాతాళానికి పడిపోతుందో ఇప్పుడు ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పలేని పరిస్థితి. ఐపీఎల్ పరిస్థితి అలానే తయారవుతుంది. అభిమానులకు మాత్రం ఇది పైసా వసూల్ మ్యాచ్‌ల ద్వారా మంచి పసందైన వినోదంగా పండుతుంది. ఇప్పుడు అసలైన ప్రమాదం టేబుల్ టాపర్ జట్లకు ఏ ఆశలు లేకుండా లైట్ తీసుకొని ఆడే చివరి స్థానాల్లో నిలిచిన జట్లతోనే తాము ఎలాగో కప్ గెలవలేము కాబట్టి ఎవరు గెలవాలో డిసైడ్ చేసే కింగ్ మేకర్‌లా ఈ చివరి ఎలిమినేట్ అయిన జట్లు డిసైడ్ చేస్తున్నాయి. చూడాలి మరి ఈ కింగ్ మేకర్ జట్లు ఎవరిని ముంచుతాయి? ఎవరిని తేల్చుతాయి అనేది ఈ వారాంతరంలో క్లారిటీ వస్తుంది.